మానవ హననం ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. దీనికి పరిష్కారం ఒక్కటే ప్రజలందరూ కోరుకుంటున్నారు. కమ్యూనిస్టులారా ఒక్కటి కండి, ఎర్ర జెండాలు అన్నీ కలిపి ఒక జెండాగా రావాలి. మీరు ఇట్లా విడిపోయి ఉంటే ఇది దేశానికి మంచి జరగదు. దేశానికి మంచి జరగాలంటే మీరందరూ కూడా ఒక తాటి మీదకి రావాలని పిలిపిస్తున్నారు. వారి కోరికను అంగీకరిద్దాం. విడిపోయినటువంటి 100 ఏళ్ల సందర్భంగా ఒక్కసారి పునరాలోకనం చేసుకుందాం. అందరం కలుద్దాం, మంచి ఆలోచనలు చేసి చిన్న చిన్న అభిప్రాయాలు సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నా అవి ఒక్కొక్కటి పరిష్కారం అవుతానే వచ్చాయి. ఒక మావోయిస్టు సోదరులది వారిది కొద్దిగా డిఫరెంట్ ఎజెండాతో ఉన్నారు. వారు కూడా ఆలోచన చేయాలి. సిపిఐ సిపిఎం ముందు కలవాల్సినటువంటి అవసరం ఉంది. సిపిఐ సిపిఎం కలిసిన తర్వాత మిగిలిన అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలవడానికి అవకాశం ఉంటుంది అని నేను తెలియజేస్తూ ఇప్పుడు మన ఏపీ సెక్రటరీ యువ నాయకుడు ఈశ్వరయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ సమితి కార్యదర్శి కమేడు కూననేని సాంబశివరావు గారికి, మన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కమేడ్ డి రాజా గారికి, వేదికపైనటువంటి సిపిఐ జాతీయ నాయకత్వం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వాలకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. 100 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని పురస్కరించుకొని ఈరోజు ఖమ్మం పట్టణంలో చాలా భారీ బహిరంగ సభ, జనసేవదల్ కవాతు ప్రదర్శనను చాలా గట్టిగా నిర్వహించి మన జాతీయ రాష్ట్ర నాయకత్వాలు ఇచ్చినటువంటి పిలుపులను అవగతం చేసుకొని భవిష్యత్తులో మనం మన పార్టీని మరింత సమరశీలమైనటువంటి పార్టీగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని రకాల అవాంతరాలు ఎదురైనా మన పూర్వీకులు వెనక తరంబుల వారి త్యాగాలకు నారు పోసి నీరు పెట్టి వారి భుజస్కంధాల పైన ఈ జెండాను 100 సంవత్సరాల పాటు మోసి ఈ తరానికి అందించారు. ఈ తరం మనం వారిచ్చినటువంటి స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రజల కోసం, పీడిత వర్గాల కోసం మరింత పదునైనటువంటి పోరాటాలు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన అందరిపైన ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు 2026 మార్చి 30 తారీఖు నాటికి ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పి ఒకవైపున డేటు నిర్ణయించారు. మావోయిస్టు సోదరులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీ త్యాగాలు అనన్య సామాన్యమైనటువంటివి, మీ పోరాటం వెలగట్టలేనటువంటిది. అలాంటి పోరాటాలు బ్రతికి బట్ట కట్టాలంటే మనందరం కూడా ఐక్యం కావాలి. చీలికలు పేలికలయ్యాయి. రెడ్ గార్డులు తల్లి కడుపును పెళ్ళగించిన పిల్ల తేళ్ళు రెడ్ గార్డులు అని చెప్పి ఒకనాడు గజ్జల మల్లారెడ్డి గారు మన గురించి చెప్పారు. అలాంటి రెడ్ గార్డులు ఈ దేశంలో ఎక్కడ, ఏ మూలన, ఏ అడవిలో ఉన్నా, ఏ కొండల మధ్య ఉన్నా, ఏ జన సమూహంలో ఉన్నా కూడా మనం ఈరోజు ఐక్యం కాకపోతే రాజ్యం చాలా బలమైనటువంటిది. ఆ రాజ్యం మనల వేటాడటానికి సిద్ధంగా ఉంది. అది పరిపరి రూపాల్లో వస్తూ ఉంది. కులాన్ని వాడుతూ ఉంది, మతాన్ని వాడుతూ ఉంది. అన్ని రకాలుగా ప్రజల మధ్య విభజన తీసుకొని రావడానికి కావలసినటువంటి ప్రయత్నం
తాను చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవాలంటే మనం ఐక్యం కావాలి. కమ్యూనిస్టు ఉద్యమం పునరేకీకరణ జరగాల్సినటువంటి తక్షణ ఆవశ్యకత భారతదేశంలో ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 20 సంవత్సరాల క్రితమే గుర్తించింది. దాని ప్రకారమే రేపు భవిష్యత్తులో ఈ 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అనేక హక్కులు సాధించి పెట్టింది. ఏం సాధించారు, ఏం చేశారు, మీరు సాధించిన గొప్పతనం ఏంటని చెప్పి చాలామంది మన గురించి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మనం చెప్తా ఉన్నాం, ఈ దేశంలో ప్రశ్నించేటువంటి హక్కును కలగజేసింది. గొంతుక లేని వారికి గొంతుకై నిలిచింది. నీ హక్కును గురించి నిలదీయమని చెప్పింది భారత కమ్యూనిస్టు పార్టీ. ఆ హక్కుల సాధన కోసం భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున మనం పోరాటాలకు పునరంకితం కావాలి. మామూలు పోరాటాలు కాదు, ఆశామాసిగా ధర్నాలు, రాస్తారోకోలు, పికెటింగ్లో కాదు, త్యాగాలతో కూడినటువంటి పోరాటాలకు మనం సిద్ధం కాకపోతే ఈ దేశంలో ఎర్ర జెండా ప్రత్యామ్నాయం కాలేదు. కాబట్టి త్యాగాలతో కూడినటువంటి పోరాటానికి మనం సమాయత్తం కావాలని ఈ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజానికానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, నిర్వాహకులకు ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తా ఉన్నారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. ఈశ్వరయ్య గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన ఖమ్మం జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ దండి సురేష్ గారిని వందన సమర్పణ చేసి ఈ సభను ముగింపు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఖమ్మం నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా ముద్దుబిడ్డలు ఖమ్మం నగరంలో నిర్వహించినటువంటి ఈ ప్రదర్శన బహిరంగ సభ కమ్యూనిస్టులకి భవిష్యత్తు లేదన్నటువంటి కమ్యూనిస్టు వ్యతిరేకులకి ఒక సమాధానాన్ని ఇచ్చినటువంటిది బహిరంగ సభ నిర్వహించుకున్నాం. ఈ బహిరంగ సభకు పాల్గొన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు, అదేవిధంగా జాతీయ నాయకత్వం భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు కోనమనేని సాంబశివరావు గారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం ఈ బహిరంగ సభ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాల కార్యకర్తలకు వాళ్ళ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పాత్రికేయ మిత్రులకి, ప్రజా కంఠ మండలి కళాకారులకి, విదేశీ ప్రతినిధులకి, మీరందరూ పాల్గొన్నటువంటి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ బహిరంగ సభ ఇంతటితో ముగించలేదని తెలియజేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి 100 ఏళ్ల సిపిఐ సంబరాలు, వర్ధిల్లాలి 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 100 ఏళ్ల సిపిఐ సంబరాలు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. థ్యాంక్ యూ అందరికీ. మీ అందరు, మా వాడు గొంతు పోయింది, సడన్గా గొంతు పోయింది. మీ అందరికీ ధన్యవాదాలు. ఎప్పుడో పొద్దున్నే దూర ప్రాంతాల నుంచి ఉదయం మొదలై వచ్చారు. మొదలై వచ్చి ఇంతసేపు ఆగారు. మంచి ఎండలో కూడా ఇవాళ మనకు టెస్టింగ్ ఎండ
ఎప్పుడు ఈ మధ్య లేని ఎండ ఇవాళ మన మధ్యకు వచ్చింది. అయినా కూడా మీరందరూ ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక కొత్త ఉత్సాహంతో మనం ముందుకెళదాం. ఈ 100 ఏళ్ల సంబరాల నేపథ్యంలో 100 ఏళ్లలో చేసిన త్యాగాలు ఒక భాగం, భవిష్యత్తులో మరిన్ని ఆ అనుభవాలు, ఆ పోరాటాలు, ఆ త్యాగాల నేపథ్యంలో భవిష్యత్తుకి కొత్తగా